నేను లోపలికి వస్తే ఈ పని అంతా ఎవరు చేస్తారు? ఎవరు చేయడం ఏంటి? మరి నీ కోసమే చేస్తున్నా. ఆ, నా కోసమా? నా కోసం పనులు చేయమని నేను చెప్పానా? ఇదిగో పాప, లోపల నువ్వు సీసీ కెమెరా ఫుటేజ్ చూడాలంటే ఈ పని అంతా అవ్వాలంట. అప్పుడుదా వచ్చి చూపిస్తాను అన్నాడు. సరే, ఆ పనేదో నేను చేస్తాను. ముందు ఆ పాపకి సీసీటీవీ ఫుటేజ్ చూపించమని చెప్పున్నాను. అసలు నిన్ను ఎవరివన్నీ చేయమన్నారు? తప్పే ఉండదు, మనకి పని కావాలా. సరే, ఎట్టగా ఆటో కనిపించడం లేదని బాధపడతా ఉండవు కదా. ఏం చేయగలిగిన సాయం నేను చేసున్నాను. నువ్వు ఇలాంటి పనులు చేసావంటే బావగారు నిన్నేమనుకుంటారు? ఆ బావగారు ఏమనుకుంటారని ఆలోచిస్తూ ఉండవుగానే ఈ బావ కష్టపడతా ఉండడని ఆలోచిస్తూ ఉండవు. కోట్రు, నువ్వు మళ్ళీ బావ గీవా అన్నావంటే బాగో చెప్తున్నా. కాదు, మా అన్న నీకు బావ అయినప్పుడు నేనే అవుతాను, బావే కదా అవుతాను. ఇది కూడా తప్పేనా నీకు? అసలు ఇలాంటి పనులు నువ్వు చేయడం ఏంటి? పొరపాటున సార్కి తెలిసినా, బావకి తెలిసినా, అమ్మకి తెలిసినా ఎంత గొడవ అవుతుంది. ఎవరు చెప్తారు? నేను చెప్తానా? లేదు, నువ్వేమైనా చెప్తావా? ఎందుకు ఇదంతా? పని అయిపోయినదా లేదా? ఏంటయ్యేది? అక్కడ సరిగ్గా వాడి మొహం కూడా కనిపించట్లేదు. ఇంత కష్టపడి సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఆగుపించకపోవడం ఏంది? ఫేసు క్లియర్ గా లేదు, అటు తిరిగి ఉన్నప్పుడు షార్టే ఉంది. ఎవరో ఏంటో తెలియడం లేదు. అట్నా, ఇడిచిపెట్టు. ఏదైనా క్లూ దొరుకుతుందేమో అనుకున్నాను, దొరకలేదన్నమాట. సర్లే, మళ్ళీ ట్రై చేద్దాం. పోదాం పద. ఏం వద్దు, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. అరే, ఇంత దూరం వచ్చినావు, ఏడకు పోవాలో చెప్పు, తీసుకుపోయి ఇడిచి పెడతాను. ఇదిగో, ఇలాంటివి చేస్తావని వద్దు అని చెప్తున్నాను. చూడు మెట్రో, ఆటో అగుపించట్లేదని నువ్వెంత బాధపడతా ఉండవో నేను చూస్తానే ఉన్నాను. ఏదో పరాయి వాళ్ళ దగ్గర దాచిపెట్టినట్టు నీ బాధ నా కాడ దాచిపెడతావేంది? నాకు ఆఫీస్లో ప్రాజెక్ట్ మీటింగ్ ఉందిరా, అర్జెంటుగా వెళ్ళాలి. నాన్న ఈ చెక్ని బ్యాంకులో వేయమన్నారు. అవును, పోతా పోతా వేసేసిపో, దానిలో ఏముంది? చాలా ఇంపార్టెంట్ మీటింగ్ రా, అర్జెంటుగా బ్యాంకుకి వెళ్ళి చెక్ వేయాలంటే అక్కడ పెద్ద లైనే ఉంటుంది. తీసుకో. ఏయ్, దానికి నన్నేం చేయమంటావురా? రేయ్, ఖాళీగానే ఉన్నావు కదా, వెళ్ళి బ్యాంకులో చెక్ వేయరా. పులికాడ ఎందుకు నన్ను ఇరికిస్తా ఉండవు? నువ్వు చెప్పిన పని నువ్వే చేయి. ఏదైనా తేడా వచ్చినదంటే తిట్లలో ముంచి లేపుతాడు ఆయన. రే ప్లీజ్ రా, చిన్న హెల్ప్ చేయరా. జస్ట్ ఈ చెక్ బ్యాంకులో వేయడమే కదరా. అది కాదురా, ఎందుకు వచ్చిన బాధ? నేనేమో చేయబోతానా, ఆడేమో అవుతుంది. ఎందుకు అవుతుందిరా? ఇదేమన్నా పెద్ద పనా? చెక్ తీసుకుంటావు, బ్యాంకుకి వెళ్తావు, డిపాజిట్ చేస్తావు, వచ్చేస్తావు, సింపుల్. రే ప్లీజ్ రా. రే, మీటింగ్ టైం అయిపోతుందిరా, ప్లీజ్ రా, వెళ్ళాలరా. ఏందిరా నువ్వు? ప్లీజ్. సర్లే, ఇంతలా బతిలాడుతూ ఉండవుగా. చెక్ కాడ పెట్టు, స్నానం చేసిపోతా. థ్యాంక్ యూ వెరీ మచ్. రే, మర్చిపోదు. వేస్తా. మనసు చంపుకుని మంచిగా నటిస్తున్నాను. ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాను రా. సరిగ్గా దొరికా. ఉండేది ఒకటే చెక్. ఆ చెక్ బ్యాంకు వెళ్లకుండా చేయగలిగానంటే మావయ్య గారికి వీడి మీద ఉండే కోపం ఇంకా పెరుగుతుంది. ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించే అవకాశం ఉంటుంది. వీడిని ఇరికించడానికి ఇదే మంచి టైం. అర్జెంటుగా ముందు స్నానం చేసి బయలుదేరాలి, లేదంటే ఈ చెమట వాసనకు నేనే చచ్చిపోయేలా ఉన్నాను. ఎందుకు అని నాకు ముందు రిలాక్స్ అవ్వాలంటే, ముందు టెన్షన్లన్నీ పోవాలంటే ఓ పని చేయాలా. వద్దులే, వదినం వచ్చుండదు కదా. షార్ట్గా తాగిన వాసన వచ్చినదంటే ఇబ్బంది పడుతుంది. నేరుగా కాల్ చేస్తే అనుమానం వస్తుంది. ఇలా కాదు, ఏం చేయాలి?
వీడిని ఇరికించడానికి వాడే దారి చూపించాడు. ఇప్పుడు సిగరెట్ చెక్క మీద పెడితే చిరంజీవి చెక్కు కాల్చాడని నమ్మించచ్చు. ఏందిది? ఏమో వాసన వస్తా ఉండదే. యాడేం అంటించినారు ఇళ్ళు? అయ్యో 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 అయ్యో! రే, ఎవర్రా ఈ చెక్కుని సిగరెట్ తో కాల్చినది? ఏందత్త ఏంది గొడవ చేస్తా ఉండవు? రే, ఏందా? ఎవర్రా ఈ చెక్కుని సిగరెట్ తో కాల్చినది? చెప్పరా, ఎవరు ఈ చెక్కుని కాల్చినారు? నేనేండ పెట్టినానత్త? చెక్కెలా కాలింది?